తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. చనిపోయిన పదవీ విరమణ పొందిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలంటూ నినాదాలు చేశారు. హైకోర్టు తీర్పు మేరకు ఒప్పంద సిబ్బందిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి యనమల మధు, కమిటీ సభ్యులు మల్లి అంకయ్యలు మీడియాతో మాట్లాడారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం కానీ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వెంటనే కూటమి ప్రభుత్వం స్పందించి తమకు న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసనను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కమిటీ సభ్యులు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించుకుంటే రేపు జూలై 7వ తేదీ చెలో విజయవాడకు కూడా పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. ఈరోజు మున్సిపాలిటీలో చనిపోయినటువంటి కార్మికుల పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, కానీ అది కేవలం మాటలకే పరిమితం అయింది. అదేవిధంగా ఈరోజు నగరాల్లో స్వీపింగ్ మిషన్లు తీసుకొచ్చారు. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ స్వీపింగ్ మిషన్లు తీసుకురావడం వల్ల ఎక్కడ కూడా నగరాలు పూర్తి స్థాయిగా క్లీనింగ్ చేసే పరిస్థితి లేదు. స్వీపింగ్ మిషన్లు పనిచేసిన దగ్గర కూడా కార్మికులతో పనిచేస్తూ ఉన్నారు. ఈ స్వీపింగ్ మిషన్లు పెట్టే లక్షలాది రూపాయలు ఈరోజు అదనపు సిబ్బందిని తీసుకోవడం ద్వారా కార్మికులకు ఉపాధి కల్పించవచ్చు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు రావాల్సిన పూర్తి బకాయిలు ఎక్కడ కూడా కార్మికులకు చెల్లించే పరిస్థితి లేదు. అదేవిధంగా ఈరోజు పీఆర్సీని అమలు చేయట్లేదు. అదేవిధంగా 30% మధ్యంతర వృత్తిని కూడా కార్మికులకు వర్తింపజేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చెత్తను, ఈ నగరాలను పరిశుభ్రంగా ఉంచడంలో ముందులో ఉన్నటువంటి కార్మికులకి ఏమాత్రం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా, ఈ కార్మికులను ఏమాత్రం కూడా కనికరం లేకుండా వాళ్ళకి రావాల్సిన న్యాయపరమైన డిమాండ్లను కూడా ఈరోజు నెరవేర్చకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇదే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేసుకుంటూ పోతే రేపు జూలై 7వ తేదీ చెలో విజయవాడ కార్యక్రమం ద్వారా ఈ కూటమి ప్రభుత్వం మెడలు ఉంచైనా సరే కార్మికుల హక్కులు, మున్సిపల్ కార్మికుల ఏదైతే హక్కులు ఉన్నాయో అవి సాధించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు ఈ మున్సిపల్ కార్మిక సమస్యలు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకపోగా ఈ దశల వారి ఆందోళన కార్యక్రమాల్లో చేస్తున్నాం. వీటికి కూడా స్పందించుకుంటే రేపు జూలై 7 కలెక్టరేట్ వద్ద జూలై 7 చెలో విజయవాడ నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నా. అట్లే చనిపోయిన 60 సంవత్సరాలు వచ్చి రిటైర్డ్ అయిన కార్మిక పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకపోగా మన జిల్లాలో ఉన్నటువంటి మినిమం కమిటీ నిర్ణయించిన మినిమం కూడా కరోనా టైంలో తీసుకున్న కార్మికులు ఇవ్వకపోగా కార్మికులపై రాజకీయ ప్రభావం ఎక్కువగా చూపుతుంది. ఇది కూడా తగ్గించాలని చెప్పి ఎక్కడ కూడా రాజకీయ ప్రభావం లేకుండా చూడాలని చెప్పి కోరుతున్నాను. మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది. మీ ప్రతి కలను సాకారం చేస్తుంది. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో. మన ఎంపికే మన భవిష్యత్తు. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కేడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు. Hi Nilor, please subscribe to N3 TV.